మేము మాదిగోళం అని చెప్పుకోలేని స్థితి నుంచి మేము మాదిగోళం అబ్బాయి అని రుమ్మీర్చుకొని చెప్పుకునే స్థితికి వచ్చామంటే మందకృష్ణ మాదిగా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారంట. మా మాదిగోళ్ళందరూ అయితే చాలా హ్యాపీయే. కానీ మందకృష్ణ గారు చేసిన మంచి పని ఒకటి మనందరం మర్చిపోయాం, గుర్తుందా? మా ప్రభుత్వం చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించింది, మా హీరో చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించాడు, మా నాయకుడు ఆపరేషన్ చేయించాడు అని చెప్పుకుంటున్నారే. ఆ చిన్నపిల్లల గుండె ఆపరేషన్ గురించి ముందు పోరాడిన వ్యక్తి ఎవరో తెలుసా? మందకృష్ణ మాదిగా. దట్ ఈస్ మాదిగోళం మేము. మా మాదిగోళ్ళకి ఏదో పద్మశ్రీ అవార్డు వచ్చిందని పొగుడుతా వీడియో పెడితే ఈ అన్న చూడు బీజేపీ సంఖ్యలో దూరబట్టి వచ్చిందని అంటున్నాడు. అండోయ్ అన్నా, బాలకృష్ణ గారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగలవా? దబిడి దిబిడే, మాదిగోళం కదా సీపు, అందుకని అంటావులే. మా మాదిగోళ్ళ గురించి నేనేదో పొగుడుతా వీడియోలు పెడితే కొంతమంది మేధావులు రిజర్వేషన్ వదులుకోండి అని అంటున్నారండోయ్. రిజర్వేషన్ అనేది చాలా పెద్ద మ్యాటర్. కానీ నన్ను అడిగారు కాబట్టి ఒక మాట చెబుతానే, మేము రిజర్వేషన్ వదులుకుంటాం, మాకు జరిగిన అవమానాలన్నీ తిరిగి తేగలరా? మీరు అంటరానోళ్ళు ముడ్డుకు తాటాకు కట్టుకొని తిరగండి, మీరు అంటరానోళ్ళు ఊరి శివరనండి, మీరు అంటరానోళ్ళు మా మంచిని తాగొద్దని మమ్మల్ని అవమానించారు కదా, ఆ అవమానాలన్నీ మీరు తిరిగి తేగలరా? తెచ్చే దమ్ముంటేనే మాట్లాడండి, లేకుంటే దేనికి తల వంచము, మంచికి ముందుంటాము మేము మాదిగోళ్ళము. మా మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు రావటం ఏందో, నేను పొగుడుతా వీడియోలు పెట్టడం ఏందో, ఈ అన్న అసలు సంబంధం లేకుండా బ్యాడ్ కామెంట్లు పెట్టడం ఏందో. అన్నా, నీకన్నా బలిసిన వాళ్ళతో పోరాడిన మాదిగోళం మేము. నిన్ను చూస్తా ఉంటే పిచ్చుకోక కాదే గజ్జి కుక్కలా ఉన్నావు. ఈ బ్యాడ్ కామెంట్లన్నీ నీ చెల్లికో నీ తల్లికో చూపించరాదే. ఇంకా మాతో పెట్టుకోవాలంటే రేపు 7వ తారీఖు హైదరాబాద్ లో మాదిగ దండోరులో ఉంటాం, రా అక్కడ తెలుసుకుందాం. మాదిగోళ్ళమంటే గుండె జల్లు మనాలి, మా దండోరా పేరు వింటే వణుకు పుట్టాలి.